3. Come in. Take your seat. If you don't mind, బయట చాలా వేడిగా ఉంది. ఏసీ 2 పాయింట్లు పెంచుతారా? 2 సరిపోతా? 1, 2. ఓకే, అయితే స్టార్ట్ చేద్దామా? నువ్వు 5, 6 ఓకే, 5 1 మినిట్ టైం చూస్తాను. ఓకే, రాంగ్ కావాలి. ఓ షిట్, సారీ. ఏంటది? అనుష్కానా? కాదు సార్, నా గర్ల్ఫ్రెండ్ కనిష్క. గర్ల్ఫ్రెండా? మిత్రా ఇంజనీరింగ్ కాలేజా? ఇది ఎక్కడుందయా? నేను వెళ్ళలేదు. మీరేంటి సార్, మా బాబు అక్కడ సీట్ కొనేంత వరకు నేనే వెళ్ళలేదు. మార్క్స్ చూస్తుంటే చాలా కష్టపడ్డట్టు. నా 6 years కృషి సార్ అది. తెలుస్తుంది. సరే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నా గురించి ఎప్పుడైనా నాకు పెద్దగా ఇష్టం ఉండదు సార్, కానీ ఏదో మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మెల్లగా అలగాకులో జాబ్ చేయడానికి రాలేదు సార్. నేను జాబ్ చేసిన కంపెనీకి టాప్ లెవెల్ తీసుకెళ్ళడానికి వచ్చాను. అబ్బో, సరేలే కానీ ఈ జాబ్ నీకు ఎందుకు కావాలి? నాకు కాదు సార్, నా గర్ల్ ఫ్రెండ్ కనిష్కకి ఓ జాబ్ ఉంటే సెక్యూరిటీ అది ఇది అని చెప్పేస్తుంది. ఇంకా ఇంట్లో మా బాబు బాధ కూడా భరించలేకపోతున్నాను, అందుకనే ఈ జాబ్ చేయడానికి వచ్చాను. మా కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నా? ఏం తెలుసు నీకు మా కంపెనీ విషయం? అని మీ కంపెనీ గురించి తెలుసుకునే పరిధి ఏమున్నా సార్? ఏదో నా ఫ్రెండ్ అప్లై చేస్తున్నాడని నాకు కూడా చేయమన్నాను. ఆయన ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది. ఈశాన్య మూలన బరువు లేదు, నైరుతి దగ్గర మెట్లు ఉన్నాయి. కష్టం ఎలాగైతే ఆ ఈశాన్య మూలన ఒక 60 kgs బరువుని పెట్టి చూడండి, ఆటోమేటిక్గా మీ కంపెనీ టాప్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మా కంపెనీ 10th floor ఉంది, నేను ఇంకా పైకి తీసుకెళ్ళి అవసరం లేదు. కానీ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను? శాలరీ అంటే ఒక 1,00,000 2,00,000 పెంచుకోరా ఏంటి మీరు? ఏ జాబ్ అప్లై చేస్తావు తెలుసా నీకు? ఏదో టెక్నికల్ అనలైజర్ అని ఏదో చెప్పాడు నా ఫ్రెండ్, గుర్తుకు రావట్లేదు. చాలా టిపికల్గా ఉంటుంది కదా వర్డ్. మరీ అంత టిపికల్గా వదిలేసి. ఇది నీ స్మైల్లో ఏదో తేడా ఉన్నాయా? ఏది చూసారు నువ్వు? నీ స్మైల్ మరీ న్యాచురల్ ఉన్నాయా? అది ఇక్కడి నుంచి వస్తుంది. మా కంపెనీకి ఫేక్ స్మైల్ రావాలి, అది ఇక్కడి నుంచి రావాలి. ఏది ఇంకో సర్టిఫికేషన్? అది సరే, అసలు ఈ జాబ్ నేను నీకే ఎందుకు ఇవ్వాలి? నాలాంటి ఇవ్వాలి సార్, ఎందుకంటే టాపర్స్ ఇప్పుడు ఆల్రెడీ టాప్గా ఉన్న కంపెనీస్కి వెళ్తారు, కానీ నాలాంటి వాళ్ళు ఇలాంటి కంపెనీ టాప్ తీసుకెళ్ళడానికి వస్తారు. సరే, ఇది వదిలే. వాట్ ఆర్ ది ప్రోగ్రామ్స్ యూ నో? ప్రోగ్రామ్స్ అంటే ఐ నో ఆల్మోస్ట్ ఆల్ ద ప్రోగ్రామ్స్ సార్. ఈ మధ్య ఖాళీగా ఉంటున్నాను కదా, అన్ని ప్రోగ్రామ్స్ ఫాలో అయిపోతున్నాను. ఈ మధ్య ఈటీవీలో జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ వస్తుంది సార్, అదైతే ఇంకా బాగా ఫాలో అవుతున్నాను. అందులో అనసూయ అని, రేష్మి అని మంచి గుంటలు ఉంటారు. మరి మార్క్స్ తోటి నువ్వు చెప్పిన ఆన్సర్ తోటి నీకైతే జాబ్ ఇవ్వడం చాలా కష్టం. నువ్వు పని చేయి. నువ్వే నా ప్లేస్లో ఉంటే నీలాంటోడే నీ దగ్గర కూడా వస్తే వాడికి నువ్వు ఏం చేసి జాబ్ ఇస్తావు? సార్, కోడి గుడ్డు పెట్టిన వెంటనే ఏకలు ఉండవు సార్, ఆ గుడ్డు పొదిగితే వచ్చే కోడి పిల్లక ఉంటాయి. అలాగే నేను మీ ప్లేస్లో ఉంటే వాడి మార్కులు, సర్టిఫికేట్లు అవన్నీ చూసి జాబ్ ఇవ్వను సార్. వాడి క్యాలిబర్ ఏంటి, మన కంపెనీకి వాడి పనికి వస్తాడా, నేర్పిస్తే నేర్చుకోగలుగుతాను, ఇలాంటివన్నీ చూసి నేను జాబ్ ఇస్తాను సార్. అయినా ఒక కోడిని గుడ్డుని పొదిగి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. నేను 10 years నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఏ ఇంటర్వ్యూని ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు. మొత్తానికి నువ్వు చెప్పిన వాస్ కాన్సెప్ట్ నచ్చో, కోడి కాన్సెప్ట్ నచ్చో, నువ్వు చాలా బాగా నచ్చావు. నేను అక్కడ అవసరం మా కంపెనీకి చాలా ఉంది. నిన్ను మా కంపెనీ HR డిపార్ట్మెంట్లోకి రిక్రూట్ చేస్తాను. యువర్ అపాయింటెడ్. యూ కెన్ జాయిన్ ఫ్రమ్ టుమారో. నన్ను అపాయింట్మెంట్ చేసుకున్నారు, ఇంకా మీ కంపెనీ